హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణీస్ ఊటుకూరు కిచెన్. ఈరోజు నేను వీట్ ఫ్లోర్ హల్వా చేయబోతున్నానండి. గోధుమ పిండితో హల్వా చేయబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. చాలా జ్యూసీగా ఉంటుంది స్వీట్. ఇది దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. 1 కప్ బెల్లము, ఒక 1 కప్ గోధుమ పిండి, ఇలాచి అండ్ 1/2 కప్ షుగర్, చూసారు కదా చిన్న బౌల్ అండి, బాదామ్స్ అండ్ కిస్మిస్లు. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి, దాంట్లో ఇట్లా కొన్ని వాటర్ పోసుకోండి. ఇది కొంచెం వేడి కాగానే దీంట్లో బెల్లం అండ్ షుగర్ అండి, వాటిని కరగబెట్టాలి. ఇప్పుడు బెల్లం వేసేసుకుందాము. ముందుగా ఈ కట్ చేసిన బెల్లం ఉంది కదా, ఇది వేసేసుకుందాము. వేసుకొని షుగర్ కూడా వేసుకోవాలండి. అంటే ఇది పాకంలాగా అవసరం లేదు, మంచిగా డిజాల్వ్ అయ్యేదాకా కొంచెం థిక్నెస్ వస్తే సరిపోతుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి, మరీ హై అవసరం లేదు, మరీ లో అవసరం లేదు. మీడియంలో పెడితే అడుగంటకుండా ఉంటుంది. ఇవన్నీ కూడా కరిగిపోవాలండి మంచిగా. ఈ వాటర్లోనే ఇలాచీ వేసుకోవాలండి, దీనికి మంచిగా పడుతుంది ఫ్లేవర్ అనేది. ఇలాచీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, బబుల్స్ కూడా వస్తున్నాయి, మంచిగా మరిగిపోయింది. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆ బెల్లం పాకంది పక్కన పెట్టేసుకోవాలండి, కొంచెం చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకోండి. బాండీ తీసుకొని 1 కప్పు నెయ్యి వరకు వేసుకోండి. నెయ్యి చాలా ఎక్కువగా పడుతుందండి ఈ స్వీట్కి. నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది. నేను 1 కప్పు గోధుమ పిండికి 1.5 కప్పు నెయ్యి వేసుకున్నాను. మీరు కూడా అలానే చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకుందామండి. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నానండి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేగాయండి. ఇప్పుడు ఈ నెయ్యిలో గోధుమ పిండి వేసుకొని వేయించుకోవాలండి మంచిగా. ఇలా మొత్తం వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా వేయించేసుకోండి. నేతిలో మీడియంలో పెట్టినా హైలో పెట్టినా మొత్తం అడుగంటుతుంది, స్వీట్ టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుందండి. సో ఇది కొంచెం మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోండి. చూసారు కదా, వేగిందండి, మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. ఇలా వేయించేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో బెల్లం పాకం ఉంది కదండి, అదంతా వేసుకొని కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకోవాలి, ఉండలు లేకుండా. బెల్లం పాకం మొత్తం వేసేసానండి. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని. చూసారు కదా, కలర్ కూడా చాలా చేంజ్ అయిందండి, చాలా బాగుంది. ఇది రిఫ్రిజిరేటర్లో కూడా పెట్టుకోవచ్చు అండి, 2 డేస్ వరకు స్టోర్ ఉంటుంది. కూల్గా తింటే కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీగా ఈ స్వీట్ని ట్రై చేయండి మీరు కూడా. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నానండి డ్రై ఫ్రూట్స్తో. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ స్వీట్. చాలా సాఫ్టీగా స్మూతీగా ఉందండి, నోట్లో వేసుకోగానే కరిగిపోయేలాగా. ఈ స్వీట్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ స్వీట్ని చాలా టేస్టీగా ఉంటుందండి. నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి, మా న్యూ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.